మోసాల మోసం గింతటి గారాణ మోసం జరుగుతుందని ఎవ్వరు ఊహించరులా. ఎందుకంటే గిట్లా జరిగింది గా మోసం. ఏకంగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 50 మంది యువతులను మోసం చేసిండు ఒక గరాణ మోసగాడు. ఇక ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లోనే జరిగిందిలా. ఈ హైదరాబాద్కు చెందిన వంశీ అనే వ్యక్తి అయితే పెళ్లి పేరుతోటైతే 50 మంది యువతులను మోసం చేసిండు. ఇక నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్ను, నాకు బొచ్చడి ఇన్కమ్ వస్తుంది, దాటితోటైతే మిమ్మల్ని మంచిగా చేస్తా అని మాయమాటలు చెప్పి నమ్మబలికిచ్చి ఏం చేస్తున్నావు ఎరికేనా, పూటకొక్క విగ్గు మార్చుకుంటా, పూటకో వేషం వేసుకుంటా, కులానికో తీరు పేరు పెట్టుకుంటా వాళ్ళనైతే మ్యాట్రిమోనీలకు పోయి అయితే ముచ్చట్లు పెట్టి వాళ్ళ బయోడేటా మొత్తం కనుక్కొని వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు పోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే కట్న కానుకలు ఏవైతే ఉంటాయో అవన్నీ మలుచుకొని జేబులో పెట్టుకొని ఇక జాడ లేకుండా పత్త లేకుండా వాళ్ళ ఫోన్లు ఎత్తకుండా పరారైతున్నాడు ఈ గరాణ మోసగాడు. ఇక గిట్లా పరారైతే వీధి ఊకుంటారా నుల్లా, వీధైతే వీడిని కూడా వక్రించింది. ఎందుకంటే ఒక మహిళా డాక్టర్ దగ్గర 50 లక్షల మేరకైతే మోసం చేసిండు. మోసం చేసేసరికి ఏం చేసిర్రు, వాడిని ఊకుంచుతారా? అస్సలకే ఊకుంచారు కదా. ఇక ఆమె కంప్లైంట్ ఇచ్చుడుతోటే వాని కోసం అయితే గచ్చిబౌలిలో ఉన్న పోలీసులు అయితే ఒక మానంగా ఎత్తుకుతున్నారు. వారి నువ్వు దొరికినావనుకో నీ ఈ పంత చింతపండే అవుతుంది, చూసుకో మరి. అయినా గిట్ల గారాన మోసం ఎందుకు చేస్తావు? నీకు పెళ్ళైంది, 2 పిల్లలు కూడా ఉన్నారు, అయినా కూడా నీ బుద్ధి ఏం బుద్ధిరా, కుక్కతోకకు గుండు కడితే చక్కగా వస్తుందా అన్నట్టు నీ బుద్ధి కూడా గంతే. ఎన్నిసార్లు అయినా నువ్వు మారవు కావచ్చు, ఇక పోలీసులు పట్టుకొని నా సమీరంగా పొరక చేస్తే నీ ఈ పంత సాపై విమానం మూత మోగుతుందని చెప్పాలే.